దాడులు చేయించి వాటిని పట్టుకోవడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరూ ఎవరైతే దాంట్లో భాగస్వాములారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల మనకి ఈ యొక్క మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇచ్చారు. మీట్ ప్రాసెసింగ్ సెంటర్లో అన్యక్రాంతంగా మిగతావి కూడా జరుగుతున్నాయని చెప్పి ఒక విచారణ వచ్చింది. కనుక సమగ్ర విచారణ అన్నీ ఈ యొక్క మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్లో కూడా జరుగుతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వైరీ చేయటం, ఎక్కడైనా ఇటువంటి నిల్వ ఉన్న మాంసం పైన చర్యలు తీసుకోవటం, ఎక్స్పోర్ట్ లైసెన్స్ లేకుండా ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఎక్కడైనా కంటైనర్స్ ఉంటే వాటిని సీజ్ చేయటం, ఆ విధంగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం. ఇటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఆ విధంగా చెల్లాలని మేము కూడా దానిపైన గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. ఆ విధంగా మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఆ విధంగా పార్టీ కూడా దీన్ని మేము ఖండించడం జరిగింది. ఈ ప్రత్యక్ష చర్యలు నిజంగా అది గోమాంసం కాదా మేము నిర్ధారించుకోవాలి, ఆ విధంగా నిర్ధారించుకొని ముందుకెళ్ళాలి. ఈ దేశంలో క్యాటిల్ సంబంధించిన వాటికి కొంత ఆంక్షలు ఉన్నాయి. ఏవైతే దేశీయ ఆవు ఉందో దాన్ని ఎక్కడ కూడా వధ చేయకూడదనే అంశం ఉంది. కనుక దానిపైన పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆ విధంగా మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్కి ప్రభుత్వ అనుమతులతో అనేక చోట్ల నడుస్తున్నాయి. వాటిలో అక్రమాలు లేకుండా ఉండే విధంగా చూడాల్సిన అవసరం.